హలో అండి, మా ఇంటి దోశ స్టోరీ వినేయండి. నేను ఎప్పుడు దోశలు చేసినా ఇంట్లోనే పిండి అయితే ప్రిపేర్ చేసుకుంటానన్నమాట. అయితే ఈ దోశలు కూడా 3 టైప్స్ వేయాలి మా ఇంట్లో. మా చిన్నోడికేమో ఇలా ఆనియన్స్ వేస్తేనే తింటాడు. అలాగే రెడ్ కలర్ చట్నీ అయితే చేయాలన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి మా అభికి, మా పెద్దోడికి ప్లెయిన్ దోశ వేస్తేనే తింటాడు. ఆనియన్స్ అస్సలు ఉండకూడదు. ఇక మా చిన్నోడికేమో ఆనియన్ దోశ, మా పెద్దోడికేమో ప్లెయిన్ దోశ. ఫుల్ రివర్స్ అనమాట ఇద్దరు. నెక్స్ట్ మా హస్బెండ్కి ఆనియన్ దోశతో పాటు ఇలా ఒక్కొక్కసారి ఎగ్ దోశ వేయాలన్నమాట. ఎగ్ దోశ మా హస్బెండ్కి వేసినప్పుడు నేను కూడా వేసుకుంటా ఉంటాను అప్పుడప్పుడు. ఇక ఇలా కారం చల్లేసి కొన్ని ఆనియన్స్ చల్లేసి చాలా సింపుల్గా అయితే ఎగ్ దోశ కూడా వేసేస్తానమాట. ఇలా మీ ఇంట్లో కూడా ఉన్నారా? ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీ టైప్లో దోశ తింటారా అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చూసారు కదా మా ఇంట్లో దోశ స్టోరీ. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.